మీరేం చేశారు? అక్కడున్న బియ్యాన్ని పీడిఎస్ అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు? ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక విఆర్ఓని నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పీడిఎస్ అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుందా? యాక్చువల్గా ఈ పీడిఎస్ బియ్యం ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలా. అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్కైపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఫ్రెష్ ఈ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు. పంపించి అవి అక్రమంగా కంటైనర్ల ద్వారా వేరే దగ్గర సునాయాసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీనికి కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారని. అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను. ఆ పేరు మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపోల్ అనమాట. ఇప్పుడు కాదు, ఇంచుమించు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు. ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో. ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి సిఎఫ్ఎస్కు వెళ్తూ మొత్తం బార్డర్స్ దాటిపోతున్నది అన్నమాట. ఈ మధ్య పుష్ప 2 సినిమా చూసాం. అందులో అలాగే బార్డర్ దాటిపోయాక మన దగ్గర ఎటువంటి ఆర్డర్ ఉండదు, వెనక్కి వచ్చేమే. అంత దందాలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.